అయోధ్యలో సుఖశాంతులతో నిండిన రాజ్యం. ప్రతి మూలలో ఆనందం పరుచుకుంది. రాజు దశరథుడు తన కుమారుడు శ్రీరాముడిని రాజ్యాభిషేకం చెయ్యాలని నిర్ణయించాడు. చిత్తం. కాని విధి వేరే నిర్ణయం తీసుకుంది. కైకేయి మాటతో రాజ్యం కదిలిపోయింది. దశరథుడు ఇచ్చిన వాగ్దానం రాముడికి వనవాసంగా మారింది. పితృవాక్య పరిరక్షణ కోసం రాముడు రాజ్యాన్ని విడిచిపెట్టాడు. సీతమ్మ భర్తకు తోడుగా వనవాసానికి వెళ్లాలని నిశ్చయించింది. లక్ష్మణుడు కూడా సేవాభావంతో అన్నతో పాటు అడవికి బయలుదేరాడు. అయోధ్య ప్రజలు కన్నీళ్లు పెట్టి రాముడిని వీడ్కోలు పలికారు. చిత్తాకూట పర్వతం వద్ద వారు తాత్కాలిక ఆశ్రయం పొందారు. అరణ్య జీవితం ప్రారంభమైంది. శాంతి, భక్తి మరియు త్యాగంతో నిండి ఉంది. రాముడు ప్రకృతిని ఆరాధిస్తూ జీవితం అర్థం చేసుకున్నాడు. సీతమ్మ భక్తితో పూలను సేకరించి రామునికి పూజ చేసేది. లక్ష్మణుడు కాపలా కాస్తూ అన్నదమ్ముల బంధాన్ని కాపాడాడు. ఆయుష్మన్ భవ రామా, నే సంకల్పం సిద్ధించుగాక. గురువర్య, మే కృప నాపై ఇలాగే ఉందలి. మా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకుంటాయి. ఆయుష్మాన్ భవ. శూర్పణఖ రాకతో అడవిలో కల్లోలం మొదలైంది. ఆమె సీతమ్మను హింసించాలనగా లక్ష్మణుడు ఆమె ముక్కును కోశాడు. రావణుడు మాయమంత్రాలతో సీతమ్మను లంకకు తీసుకెళ్లాడు. సీత, మై సీత. హనుమంతుడు రాముని సేవలో చేరి శక్తితో సీతమ్మను వెతికాడు. సముద్రం దాటి లంకకు చేరి హనుమంతుడు తన వీరత చూపాడు. లంకలో సీతమ్మకు ఆశను నింపి, సీతమ్మను చూశాను దేవా, ఇదిగో ఆమె ఇచ్చిన చూడామణి. రాముడు వానరసేనతో కలిసి లంక యుద్ధానికి సిద్ధమయ్యాడు. సముద్రం మీద సేతు నిర్మించి రాముడు లంక వైపు పయనించాడు. మహాయుద్ధం ప్రారంభమైంది. ధర్మం వర్సెస్ అధర్మం. రావణుడు తన అహంకారంతో చివరికి నాశనం పొందాడు. సీతమ్మను రక్షించి రాముడు ధర్మాన్ని తిరిగి స్థాపించాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా ప్రియమైన ప్రజలారా, మీ ప్రేమకు ధన్యవాదాలు. అయోధ్య సంతోషంగా ఉంటుంది. ఈ విజయం ధర్మానిది. మనం సత్యమార్గంలో నడుద్దాం. రాముని వనవాసం మనకు ధర్మం, త్యాగం, ప్రేమ విలువను నేర్పుతుంది.